కొంచెం ఒంట్లో ఓపిక చేసుకుంటే చాలు. ఇంట్లోనే ఈజీగా అప్పటికప్పుడు హెల్తీగా, హైజీనిక్‌గా ఇంట్లోనే మిక్చర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అంత సింపుల్‌గా ఉండిద్దనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమైద్ది. పక్కా కొలతలతోటి అచ్చం స్వీట్ షాప్ స్టైలు మిక్చర్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. అమ్మో! బూందీ మిక్చర్ చాలా లేట్ అయిద్ది. బయట కొనే టేస్ట్ రాదేమో అని అస్సలు ఆలోచించకండి. అచ్చం బయట కొన్న స్వీట్ షాప్ స్టైలు మిక్చర్ ఎలా చూపిస్తాను రండి. ఇప్పుడు ఫస్ట్ ఒక గ్లాస్ నిండా వాటర్ తీసుకొని అందులోకి 1.5 స్పూను కల్లుప్పు యాడ్ చేసుకోండి. మీకు కల్లుప్పు ఇష్టం లేదు అనుకుంటే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు పిండిలో. బట్ నేనైతే ఇక్కడ కల్లుప్పు అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా వాటర్‌ని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ కానీ, ఇలాంటిది ఒక డీస్ కానీ తీసుకొని అందులోకి మెజర్‌మెంట్స్ కోసం ఇక్కడ నేను ఈ గ్లాస్‌తో తీసుకుంటున్నాను. పక్కా కొలతతోటి చెప్తున్నాను. ఈ గ్లాస్‌తోనే నేను పిండి తీసుకుంటున్నాను. సో, ఇక్కడ నేను ఒక కప్పు, ఒక గ్లాసు పొడి బియ్యపిండి తీసుకుంటున్నాను. సో, ఇది నేనైతే మిల్లు పట్టించుకున్నాను కాబట్టి మరీ మెత్తగా లేదు. కొంచెం బరగ్గా ఉంది. అందుకనే నేను ఇక్కడ జల్లించుకుంటున్నాను. పిండినైతే జల్లించుకొనే తీసుకోవాలి ఈ బూందీ మిక్చర్‌లోకి. సో, నాకైతే ఇలా వేస్ట్ వచ్చింది. సో, దాన్ని పక్కన పెట్టుకేసుకున్నాను. నెక్స్టు ఒక గ్లాసు బియ్యపు పిండిలోకి మనము శనగపిండి 3 గ్లాసులు తీసుకుంటున్నాము. ఎగ్జాక్ట్ కొలతనమాట. 3 గ్లాసులు శనగపిండికి ఒక గ్లాసు బియ్యపు పిండి అయితే సరిపోయిద్ది. శనగపిండి ఎక్కువ తీసుకుంటేనే బూందీ అనేది బాగొచ్చిద్దనమాట. సో, క్రంచీగా కరకరలాడుతూ ఇప్పుడు పిండిలోకి 1 స్పూన్ ఆయిలు, మీ స్పైసీకి తగ్గట్టుగా కారం యూజ్ చేయండి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. కారం యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని చేత్తోటి ఒకసారి మంచిగా కలుపుకోండి. ఎక్కడైనా ఉండలనేవి లేకుండా. నేను శనగపిండి ముందుగానే పప్పు డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. అందుకనే నేనైతే శనగపిండిని జల్లించుకోలేదు. సో, ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒకసారి ఇలా చూడండి. ఇలా ముద్దగా ఉంటే కరెక్ట్‌గా ఉన్నట్టు. ముద్ద అవ్వలేదు అంటే ఇంకో టేబుల్ స్పూను నెయ్యి కానీ, ఆయిల్ కానీ వేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. మరీ లూజ్‌గా కలుపుకోకండి. లూజ్‌గా కలిపితే ఏంటంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుండిద్ది. అందుకని లూజ్‌గా కాకుండా కొంచెం గట్టిగానే ఇలా చూపిస్తున్నట్టు కలుపుకుంటే సరిపోయిద్దనమాట పిండి. సో, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోయిద్ది పిండి ముద్ద. ఇప్పుడు ప్లేట్ మొత్తాన్ని చుట్టుపక్కల పిండంతా ఉంటే దాన్ని కొంచెం శుభ్రం చేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. 10 మినిట్స్ తర్వాత చెయ్యికి మనం వాటర్ అప్లై చేసుకోవాలి. పిండి అంటుకోకుండా ఉండిద్దనమాట. సో, అందుకని ఒక బౌల్‌లో వాటర్ తీసుకోండి. చూపిస్తున్నట్టు చెయ్యిని వాటర్‌లో ముంచి తర్వాత పిండి మనకి కావాల్సినంత సైజులో ఇలా రోల్ చేసుకొని జంతికల గొట్టం ఉండిద్ది కదా! దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలనమాట. నేనైతే ఇక్కడ సన్నది తీసుకున్నాను. సన్నకార పూస కోసం నేను హోల్స్ అన్నిటికంటే సన్నంగా ఉన్న హోల్స్‌ది తీసుకొని సన్నకార పూస అయితే రెడీ చేసుకుంటున్నాను. సో, ఇలా మొత్తం పెట్టిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి క్లోజ్ చేసేయండి. ఇక్కడైతే నేను గన్ను మిషన్ వాడుతున్నాను. ఈజీగా ఉండిద్దనమాట. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము జంతికలు ఒత్తేసుకోవడమే. ఒకేసారి ఒత్తుకోకుండా కొంచెం కొంచెం ఆగుతూ ఒత్తుకోండి. ఎందుకంటే నూనె అనేది పొంగిద్దనమాట. అందుకనే స్లోగా ప్రెస్ చేస్తూ కారపూస అయితే రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ కారపూస అంతా ఒత్తడం అయిన తర్వాత వేటికోటి ఇడిపోకుండా అడుగు నుంచి ఇలా అట్ల కాడతోటి క అడుగు నుంచి పైకి తిప్పుతూ స్లోగా ఇంకో గెరిట సాయంతోటి పక్కకి తిప్పుకోవాలనమాట. 2 పక్కల ఎర్రగా కాల్చుకోవాలి చూపిస్తున్నట్టు. ఇలా స్లోగా తిప్పుకున్నామంటే కారపూస రోల్ అనేది విరిగిపోకుండా కరెక్ట్‌గా వచ్చిద్దనమాట. సో, ఈలోపు కారపూస ఆ పక్క గూడా మంచిగా కుక్ అయ్యేలోపు మళ్ళీ జంతికల గొట్టంలోకి పిండిని యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆయిల్‌లో నుంచి కారపూస తీసి మళ్ళీ దీంట్లోకి పిండి యాడ్ చేయడానికి మాక్సిమం 2 మినిట్స్, 3 మినిట్స్ పట్టిద్ది. సో, అందుకని ఈలోపు ఆయిలు వేస్టే అయిపోకుండా ఒక వాయ వేయగానే ఆ వాయ అయ్యేలోపు పిండిని మేకర్‌లో పెట్టేసుకోండి. సో, 2 వైపులా ఎర్రగా కాల్చుకున్న తర్వాత ఈ కారపూసని వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. సో, మిగతావన్నీ ఇలానే ఈ ప్రాసెస్‌లోనే చేసుకోండి. ఒక వాయి తర్వాత ఒకటి. నాకైతే ఇక్కడ 4 వాయిలయితే అయ్యాయి కారపూస. ఫైనల్‌గా కారపూసంతా రెడీ అయిన తర్వాత ఇలా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇది కారపూస అయింది కదా! ఇప్పుడు మనం బూందీ రెడీ చేసుకోవాలి.
సో, బూందీ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇలాంటిది ఒక ప్లేట్ గాని, లేదంటే గిన్నె గాని తీసుకొని అందులోకి 2 కప్పులు శనగపిండి యాడ్ చేసుకోండి. 2 కప్పులు శనగపిండికి ఇక్కడ నేను పావు కప్పు బియ్యపిండి తీసుకుంటున్నాను. బియ్యపిండి వేయడం వల్ల ఏంటంటే బూందీ అనేది క్రిస్పీగా ఉండిద్ది. సో, అందుకనే నేను తీసుకుంటున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. సో, బియ్యపిండి కూడా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు, టేస్ట్‌కి తగ్గట్టు కారం యాడ్ చేసుకొని ఒకసారి చేత్తో బాగా కలుపుకోండి. కారం అంతా బాగా పట్టేలాగా పిండికి. ఇప్పుడు కొంచెం కొంచెంగా సాల్ట్ వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి బ్యాటర్ అనేది జారుగా కలుపుకోవాలి. ఓన్లీ ఫింగర్స్ తోటే కలుపుకోండి. అప్పుడే మీకు ఎక్కడ ఉండలు లేకుండా పర్ఫెక్ట్‌గా వచ్చిద్దనమాట. కొంచెం ఒకేసారి వాటర్ పోయకుండా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోయిద్దనమాట. బ్యాటర్ అనేది మరీ తిక్కుగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు. చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోయిద్ది. సో, ఇప్పుడు ఇందులోకి ఒక గరిటె పెట్టుకొని ఒకసారి తిప్పుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మీ దగ్గర బూందీ గరిటె ఉంటే ఓకే. ఇన్ కేస్ మీ దగ్గర బూందీ గరిటె లేకపోతే ఇలాంటిది ఒక గరిటె ఉండిద్ది కదా! హోల్స్ ఉన్నది. సో, దాంతోటి బూందీ అయితే వేసుకోండి. ఎలా ఏసుకోవాలో చూపిస్తాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని, ఒక గరిటె వేసుకొని జస్ట్ మనం ఊరక గరిటె పిండి ఏసుకొని, అది అయిపోయిన తర్వాత ఇంకొక గరిటె పిండేస్తే సరిపోయిద్దనమాట. ఆటోమేటిక్‌గా అవే హోల్స్‌లో నుంచి పిండి దిగిద్ది. మనం పిండిని ట్యాప్ చేయనవసరం లేదు. గరిటెతోటి రుద్దనవసరం లేదు. ఆటోమేటిక్‌గా పిండి వేయగానే బూందనేది ఒక్కో డ్రాప్‌గా ఆయిల్‌లో పడిపోయిద్ది. మరీ ఎక్కువ వేయకండి. బాండీకి ఎంత సరిపోయిద్దో అంతే వేయండి బూందీ. లేకపోతే ఒకదాని మీద ఒకటి పడి బూందీ అనేది సరిగ్గా రాదనమాట. ఇలా బాండీలో ఎంతైతే పడితే అంతే వేసుకోండి. చక్కగా ఉడికిపోయిద్ది. ఆయిల్‌లో వేసిన ఒక 3 మినిట్స్ కల్లా మంచిగా క్రిస్పీగా వస్తాయన్నమాట. క్రిస్పీగా వచ్చాయి అని తెలిస్తే అప్పుడు వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి క్రిస్పీగా ఉన్నాయా? లేవా? అని. ఇలా కలర్ కొంచెం చేంజ్ అయిందంటే చాలు క్రిస్పీగా ఉండిద్ది. నెక్స్ట్ ఇందాక చేసిన ప్రాసెస్‌లోనే సేమ్ అనమాట. మనం పిండి అలా ఎయగానే ఆటోమేటిక్‌గా అవే కింద ఆయిల్‌లో బూందీ పడిపోయిద్దనమాట. అలా పడిపోయిన తర్వాత మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని తర్వాత ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మన బూందీ మిక్చర్‌లోకి మెయిన్ టేస్ట్‌ని పెంచేది ఈ పల్లీలే అనమాట. ఒక కప్పు పల్లీలు తీసుకొని నూనెలో మంచిగా చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న పల్లీల్ని వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. మళ్ళీ అదే దాంట్లో కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇది ఆప్షనల్ అనమాట. ఇష్టముంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ ఇంకోటి మెయిన్ కరివేపాకు కూడా. పల్లీలు, కరివేపాకు అనేది మెయిన్ అనమాట బూందీలోకి. సో, కరివేపాకు కూడా క్రిస్పీగా వేయించుకొని వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కారపూస ఒక పెద్ద ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, చేత్తో అలా ప్రెస్ చేయండి అంతే. ఎక్కడికక్కడికి ఇరిగిపోతాయన్నమాట. మరీ గట్టిగా ప్రెస్ చేయకండి. మరి చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి. అందుకని కొంచెం లైట్‌గా ప్రెస్ చేస్తే సరిపోయిద్దనమాట. నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న బూందీని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. బూందీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు 1 స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి హ్యాండ్ తోటి మంచిగా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నాకు ఇది సరిపోలేదనమాట ప్లేటు. అందుకనే వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని మొత్తాన్ని ఇలా 2 చేతులతోటి మిక్చర్ అయితే బాగా కలుపుకున్నాను. సో, చూసారు కదా! అచ్చం బయట దొరికే మిక్చర్ లాగే ఉంది కదా! సో, ఇంట్లో కొంచెం ఓపిక చేసుకొని చేస్తే పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లోకి సరదాగా పెద్దలకి ఈవినింగ్ టీ స్నాక్ టైంలో ఇవి పెట్టొచ్చనమాట. నెల రోజులైతే నిల్వుంటాయి ఇవి. సో, చూసారు కదా! ఇంకెందుకు బయట కొనడం. ఇంట్లోనే మీ చేతులతోటి హెల్తీగా, హైజీనిక్‌గా రెడీ చేసి పిల్లలకి పెట్టండి. ఇంకెప్పుడు బయట కొనమని అస్సలు మారం చేయరు. సో, వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ నాకు కింద కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ ద వాచింగ్.